ముందు మీ పార్టీలో 2 కుటుంబాలు ఆధిపత్యం కొనసాగుతుంది, దాన్ని తగ్గించుకోండి. మల్లు కుటుంబం, వెంకటస్వామి కుటుంబం. మీ కాంగ్రెస్ పార్టీలో 2 కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతుంది. వాళ్ళు ఇచ్చిన తప్పుడు డైరెక్షన్స్తో మీరు వర్గీకరణ జాప్యం చేస్తున్నారు. మల్లు కుటుంబానికి రాజకీయ పలుకుబడి మీరే ఇచ్చారు. డిప్యూటీ సీఎం హోదా, అదే సమయంలో ఎంపీ హోదా మీరే ఇచ్చారు. వాళ్ళ కబంధ హస్తాల్లో ఇప్పుడు మీరు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన తప్పుడు సలహాలకు మీరు విలువనిస్తున్నారు. ఇకపోతే వెంకటస్వామి కుటుంబం, ఆ వెంకటస్వామి కుటుంబంలో 3 ఏకకాలంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడుతున్నది. మల్లు కుటుంబం ఇంటర్నల్గా వర్గీకరణ అడ్డుకునే పావులు కదుపుతున్నది. మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్తారు, కేసీ వేణుగోపాల్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వర్గీకరణ జరగకుండా చూడండి అని చెప్పి చెప్పొస్తుంటారు. ఇంటర్నల్ కుట్రలు చేస్తున్నది మల్లు కుటుంబం. బహిరంగంగా రోడ్డు మీద జన సమీకరణ చేసి అడ్డం అంటున్నది వెంకటస్వామి కుటుంబం. ఈ 2 కుటుంబాల విష వలయంలో కాంగ్రెస్ చిక్కుకున్నది. ఈ 2 కుటుంబాల విష వలయం కాంగ్రెస్ చుట్టుకున్నది. నేను చెప్తున్నా, ఈ 2 కుటుంబాలు రాజకీయ మూల్యం చెల్లించుకుంటాయి. ఖచ్చితంగా రాజకీయ మూల్యం చెల్లించుకుంటాయి వచ్చే ఎన్నికల్లో. ఈ 2 కుటుంబాలు కాంగ్రెస్లో మీరు ఇంకా పెంచి పోషించదలుచుకున్నా వచ్చే ఎన్నికల్లో వెంకటస్వామి కుటుంబం 3 చోట్ల రాజకీయ మూల్యం చెల్లించుకుంటుంది. ఖచ్చితంగా మల్లు కుటుంబం కూడా ఎక్కడున్నదో అక్కడ కూడా రాజకీయ మూల్యం చెల్లించుకుంటుంది. వీళ్ళ కుట్రలు, వీళ్ళ అడ్డుకునే ప్రయత్నాలు మా జాతి చూస్తున్నది, సమాజం చూస్తున్నది. వీళ్ళ ఇంటర్నల్గా చేసే కుట్రలు, మల్లు కుటుంబం ఇంటర్నల్గా చేసే కుట్రలను మా జాతి సమాజం చూస్తున్నది. బహిరంగంగా అడ్డుకునే కుట్రలను, వెంకటస్వామి కుటుంబ కుట్రలను మా జాతి సమాజం చూస్తున్నది. ఖచ్చితంగా ఈ 2 కుటుంబాలు రాజకీయ మూల్యం చెల్లించుకుంటాయి వచ్చే నాటికి. వాళ్ళ మాటని వర్గీకరణ చేయకపోతే కాంగ్రెస్ టోటల్గా మూల్యం చెల్లించుకుంటుంది. వర్గీకరణ చేస్తే మాదిగల్లో మీకు సానుభూతి పెరుగుతుంది. వర్గీకరణ అమలు చేస్తే మాదిగల్లో మీకు అభిమానం పెరుగుతుంది. వర్గీకరణ చేసి అమలు చేస్తే మాదిగ బిడ్డల సహకారం మీకు కోరడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ చేస్తున్నా, ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే మాదిగల్లో మీకు సానుభూతి పెరుగుతుంది, మాదిగల్లో మీకు అభిమానం పెరుగుతుంది. మాదిగలతో పాటు అరే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని చెప్పి అన్ని వర్గాలు కూడా సానుభూతి, మీకు సహకారం పెరుగుతుంది. కానీ వర్గీకరణ చేయకపోతే దళితుల్లో 58 కులాలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సమాజం మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా వర్గీకరణ కోరుకుంటుండ్రు. అరే రేవంత్ రెడ్డి గారు మాదిగలకు న్యాయం చేయలేదు అని చెప్పి మీ మీద కోపం పెరగడానికి దారితీస్తుంది. అంటే సమాజం యావత్తు మీకు వ్యతిరేకంగా మారుతుంది. ఒక మాదిగలే కాదు, 58 కులాలు మీకు వ్యతిరేకంగా నిలబడతాయి వర్గీకరణ చేయకపోతే. వర్గీకరణ కోరుకునే డిమాండ్ను అన్ని వర్గాలు ఆకాంక్షగా మారినాయి. ఇప్పుడు అన్ని వర్గాల ఆకాంక్ష, కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు నువ్వు విలువనివ్వలేదనుకో, కోట్ల మంది ప్రజల్లో అరే ఒక న్యాయమైన ఉద్యమానికి అండగా నిలబడతానని చెప్పి చేస్తానని చెప్పి చేయకుండా మోసం చేసిండు కదా అని చెప్పి అన్ని వర్గాలు దూరం అవుతే అంతిమంగా కాంగ్రెస్ మూల్యం చెల్లించుకుంటుంది. వ్యక్తిగతంగా మీరు కూడా మూల్యం చెల్లించుకుంటారు. ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను దగ్గర తీసుకుంటే దగ్గర అవుతాం, దూరం నెడితే దూరం పోతాం. వర్గీకరణ చేస్తే మా వాళ్ళు కొంత దగ్గర అవుతారు, వర్గీకరణ చేయకపోతే ఉన్నోళ్ళు కూడా దూరం అవుతారు. ఇది గ్యారంటీ. వర్గీకరణ చేస్తే మా వాళ్ళు కొంత దగ్గర అవుతారు. ఇప్పటికే కాంగ్రెస్ నమ్ముకొని ఇప్పటికీ ఓట్లేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదనంగా కొంత యాడ్ అవుతాయి, అరే చేసిండు కదా అని చెప్పి. కానీ వర్గీకరణ చేయకుండా వెంకటస్వామి కుటుంబం మాటలేని, మల్లు కుటుంబం మాటలేని వాళ్ళకే వత్తాసు పలికితే, వర్గీకరణ చేయకపోతే ఇప్పటి వరకు మీకు కాంగ్రెస్లో ఉండి కూడా ఎవరైతే ఓట్లేశారో భవిష్యత్తులో ఆ ఓటు కూడా మీకు పడదనే విషయం మాత్రం నేను స్పష్టం చేస్తున్నాను. నేను క్రమక్రమేణా మాదిగలు మీకు దూరం అవుతున్న విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో చూసుకోండి, పార్లమెంట్ ఎన్నికల్లో అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకోండి. క్రమక్రమేణా మీకు దూరం అవుతాండ్రు. దూరం కావడానికి కారణం ఏంది? మీరు మాలల కొమ్ము గాయడమే, మీరు మాలలకు వత్తాసు పలకడమే. అందుకు సాక్ష్యంగా చివరికి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉండబడే 3 సీట్లలో 1 మాదిగలకి ఇవ్వకపోవడం,
ఆంధ్రప్రదేశ్లో 4 ఎస్సీ రిజర్వేషన్ పార్లమెంట్ సీట్లు ఉంటే 4లో 1 కూడా ఇవ్వకపోవడం, 7 కూడా మీరు మాదిగల్లో 1 ఇవ్వకపోవడం చూస్తే మీరు ఏ స్థాయిలో మాదిగలకు అన్యాయం చేస్తున్నారో మాదిగ జాతి పసిగడుతున్నది, మాదిగ జాతి ఆలోచిస్తున్నది. మాకు ద్రోహం చేస్తున్న పార్టీగా మాదిగళ్ళు కాంగ్రెస్ పార్టీని గుర్తిస్తుండ అనేసి కూడా మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నా, దగ్గర తీసుకుంటే దగ్గర అవుతారు, వర్గీకరణ చేసి దగ్గర తీసుకుంటే మంచిది. వర్గీకరణ చేయకుండా వాళ్ళ మాటలు వింటే మాత్రం ఆ కుటుంబాలు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ మూల్యం చెల్లించుకుంటే వచ్చే ఎన్నికలన్నట్టు, కానీ వాళ్ళ మాటని వర్గీకరణ చేయకపోతే మాత్రం టోటల్గా తెలంగాణలో తమిళనాడులో కాంగ్రెస్ పరిస్థితి ఏ పొజిషన్ ఉన్నదో భవిష్యత్తులో అంతకంటే ఇంకా లోతైన పరిస్థితిని, అంతకంటే వెనుకబడ్డ పరిస్థితిని తెలంగాణలో కూడా కాంగ్రెస్ భవిష్యత్తులో చూడబోతుంది అనేసి కూడా హెచ్చరిక చేస్తూ మళ్ళీ చెప్తున్నాం, ముఖ్యమంత్రిని బహిరంగ ఆహ్వానిస్తున్నాం. రండి, మా ఆవేదన డప్పుల శబ్దం రూపంగా వినండి, వర్గీకరణ చేయండి, మా అభిమానం పొందండి. మీరు రాకపోయినా వర్గీకరణ చేయకపోయినా మాలల కుటుంబాలు ఇక్కడ మూల్యం చెల్లించుకుంటాయి, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కూడా మూల్యం చెల్లించుకుంటారు. ఏది కావాలో మీరే తెలుసుకోండి. వర్గీకరణ చేసి దగ్గర తీసుకుంటారో, వర్గీకరణ చేయకుండా మోసం చేసి మొత్తమే మాదిగలం దూరం చేసుకొని సమాజాన్ని దూరం చేసుకొని మీరు మూల్యం చెల్లించుకుంటారో తెలుసుకోవాల్సింది మీరు.